స్పైసీ ఎగ్ మసాలా కర్రీ మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ ఎగ్స్ ఏంటంటే గిరిజా కోళ్ళు ఎగ్స్ అంటారండి. కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఇందులో 2 పూర్ణాలు ఉంటాయి. బుట్ట కోళ్ళు అని కూడా అంటారు. వాటి ఎగ్స్ ఇవి పెద్ద సైజు ఉంటాయి. ఈ ఎగ్స్ తోటి ఈరోజు మనం కర్రీ వండుకుంటున్నాం. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్దవి కాబట్టి టైం పడతాయి బాయిల్ అవ్వడానికి. జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి 2 ఆనియన్స్ తీసుకోండి. బిగ్ సైజ్ 2 ఆనియన్స్ సరిపోతాయి. అండ్ పచ్చిమిర్చి, టమాటో కూడా తీసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది మనకి. చిన్నగా వీలైనంత చిన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ 2 టమాటోస్ తీసుకోండి. పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు ఒక 3-4 అయితే సరిపోతాయి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇవి కట్ చేసేసుకున్న తర్వాత మన కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని కర్రీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాము. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకోవాలి. టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా. సో చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసేసుకోండి. అండ్ కొంచెం అల్లం పేస్ట్ కావాలి మనకి. అల్లం పేస్ట్ 1 టీ స్పూను. అండ్ కొంచెం గరం మసాలా ఉన్నా సరిపోతుంది, లేదంటే దంచి పెట్టుకోండి, రెడీగా చేసుకోండి. అండ్ కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో కొంచెము వేడెక్కినాక సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. అండ్ త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మీరు చూసి యాడ్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయ్యి మంచి బ్రౌనిష్ కలర్ వస్తాయి, గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నాను. కొంచెం మగ్గాయి ఆనియన్స్. ఇవి ఇంకాస్త ఫ్రై అవ్వాలి. మంచి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలండి. బాగా ఫ్రై అయితేనే మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది. గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం కదా. ఈ పసుపు కూడా మొత్తం కలిపేసుకోవాలి. పసుపు కూడా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ బాగా మెత్తగా మగ్గిపోవాలండి. చాలా మెత్తగా అయిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. సో టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం మసాలాలు అవి వేస్తాం కాబట్టి ఇవి కూడా ఈలోపు కొంచెం మగ్గాలండి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మసాలా కోసం ఒక 3 ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, చిన్న చెక్క తీసుకుని ఇలా దంచి పెట్టేసుకోండి. కొంచెం గరం మసాలా కావాలి మనకి. ఇలా దంచి పెట్టేసుకోండి. అండ్ నేను కొద్దిగా ధనియా పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మన కర్రీ మూత తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందో. చూడండి ఇది కొంచెం దగ్గర పడిపోయింది కదా. ఇలా కొంచెం దగ్గర పడినాక మనం దంచి పెట్టుకున్న మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం.
ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇలా పెంక ఒలిచేసుకుని పెట్టుకోండి. ఇవి గిరిజా కోడ్లు కోడిగుడ్లు అని చెప్పాను కదా, అందుకే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇది చూడండి, కట్ చేసి చూస్తే 2 సొనలు ఉంటాయి ఇందులో పూర్ణాలు. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కర్రీలో వేసేయాలండి. చూడండి, కర్రీ కూడా దగ్గర పడిపోయింది కదా. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకుని ఇవి కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. అంటే ఎగ్స్కి కూడా కొంచెం ఆ గ్రేవీ టెక్స్చర్ పట్టాలి కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.